ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ నాని చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. తను పూర్తిగా పార్టీ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టే ఆ ట్వీట్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి వేరే క్యాండిడేట్ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నామంటూ నేతలు నానితో చెప్పారని చెప్పి నాని ఆ పోస్ట్లో చెప్పిన పరిస్థితి. దాంతోపాటు తిరువూరు సభకి కూడా పూర్తిగా బాధ్యతలు వేరే వాళ్ళకి ఇచ్చామంటూ నానికి నేతలు చెప్పిన పరిస్థితి. దీంతో మనతో మాట్లాడడానికి కేసీఆర్ చిన్న ఉన్నారు, ఆయనతో మాట్లాడుతారు. సార్ ఎలా చూస్తారు? నాని గారు ట్వీట్ చేశారు, దాదాపు పూర్తిగా అభ్యర్థినే మార్చుతున్నారు. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తూచా తప్పకుండా నేను పాటిస్తానంటూ కూడా దాన్ని పేర్కొన్నారు. నేను కూడా చెప్పేది అదే. మేమందరం క్రమశిక్షణ గల తెలుగుదేశం సైనికులు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అది పాటించే కార్యకర్తలం. కాబట్టి తిరువూరు సభ విజయవంతం కావాలని మేమందరం గత 4 రోజుల నుంచి కష్టపడుతున్నాం. తిరువూరు అనేది ఒక మారుమూల ప్రాంతం. ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చాలా అదృష్టంగా ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆయన అరెస్ట్ అయినాక ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆయన్ని చూడాలని ప్రజలందరూ తహతహలాడుతున్నారు. మేమందరం ఒక 10-15 మంది నాయకులు అందరం కలిసికట్టుగా కూర్చుని తిరువూరు సభని అంటే ఎట్లాగో సభ విజయవంతం అవుతుంది, వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చూడటమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ తిరువూరు సభ చరిత్రలో ఎప్పుడూ జరగనట్లు 1,00,000 మందితో తిరువూరులో సభ జరగబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్ పాలన చూసినాక ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూడాలి. అక్రమ కేసుల్లో అరెస్ట్ చేశారు, వారిని కలుసుకోవాలి ఆతృతతో చూస్తున్నారు. కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంటే కేసీఆర్ నాని గారు మొన్న మాట్లాడుతూ తిరువూరు సభలో గొడవ జరిగిన తర్వాత మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలకి కేసీఆర్ని చిన్నీకి ఎక్కడ బాధ్యతలు లేవు, కాబట్టి ఇక్కడ ఎవరు ఆయన బాధ్యతలు నిర్వహించడానికి ఎంపీగా నాది పూర్తి బాధ్యత అని ఆయన అనౌన్స్ చేసిన 24 గంటల్లోనే ఆయన బాధ్యతల నుంచి తప్పించిన పరిస్థితి ఎలా చూస్తారు? ఎవ్వరూ తప్పించలేదు. ఇటువంటి మాటలు మనం అనుకోకూడదు. ఎవరిని తప్పించలేదు. అందరం సమిష్టిగా చేయాల్సిందే. ఈ తెలుగుదేశం పార్టీది కార్యకర్తలకు అండ ఉన్న పార్టీ, నాయకులు అండ ఉన్న పార్టీ. వీళ్ళు ఎవ్వరు చేయలేకపోయినా అందరం సర్దుకుని మళ్ళీ మాట్లాడుకుని చేసుకుంటాం. అందరం కలిసికట్టుగానే తెలుగు సభ చేస్తాం. ఎవరిని ఎక్కడ ఇటువంటి మాటలు అనొద్దు. ఇంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పాం, మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశాలు వెళ్ళినట్టు కూడా ఆయన ట్వీట్లో చాలా స్పష్టంగా రాశారు. అది నాకు తెలియని విషయం. అధిష్టానంతో మాట్లాడాను నేను, ఒక కార్యకర్తనే. నాయకులు ఏమన్నా మాట్లాడుకుంటారేమో కానీ మాకైతే మాత్రం అధిష్టానం చెప్పింది, నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయండి, విజయవంతం చేయండి చంద్రబాబు నాయుడు గారి సభని అని చెప్పింది. మేము అదే ఆదేశాలు మేము పాటిస్తున్నాం. అంటే నాని గారిని అభ్యర్థిని కూడా మార్చుతున్నామంటూ, వేరే వ్యక్తిని పెడుతున్నామంటూ కూడా చెప్పినట్టయితే ట్వీట్లో చెప్పారు. మీకేమైనా ఆదేశాలు, అటువంటి ఆదేశాలు ఏమైనా వచ్చాయండి? అభ్యర్థిగా మీరు ఆల్రెడీ ఇప్పటికే పోటీలో ఉన్నారని వార్తల నేపథ్యంలో మీకేమైనా అటువంటి సమాచారం వచ్చింది? నేను కార్యకర్తను, నేను క్రమశిక్షణ గల తెలుగుదేశం కార్యకర్తను. నాకు అటువంటి సమాచారాలు ఏమీ లేవు. ఏదన్నా ఉన్న అధిష్టానం, పాలిట్ బ్యూరో నాయకులు అందరూ మాట్లాడుకోవాలి. ముందుగా అసలు పొత్తుల విషయం తేలాలి. జనసేన, తెలుగుదేశం ఏ సీట్లు ఎవరు పోటీ చేస్తున్నారు అనేది పొత్తుల విషయం తేలాలి. ఆ తర్వాత అభ్యర్థులు వస్తారు. కాబట్టి ఎవరికి కూడా పొత్తులు తేలకుండా అభ్యర్థులుగా ఎవరు ఖరారు కారు. ఎవరిని ఖరారు చేసినా అందరం సమిష్టిగా విజయానికి కృషి చేస్తాం. తిరువూరు సభ నిర్వహణ ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు? ఎందుకంటే బాధ్యత కూడా మీకు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సభ సక్సెస్ కోసం? మేము సమిష్టి నాయకత్వంగా కృషి చేస్తున్నాం. ఎట్లాగో సభ విజయవంతం జరగబోతుంది. 1,00,000 మంది ప్రజలు వచ్చేటట్టు చూస్తున్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించడమే మా ధ్యేయం. చక్కటి సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారి చెప్పే ప్రసంగాన్ని విని మళ్ళీ ఆనందంగా తిరిగి వెళ్ళాలని మా అందరి కోరిక. సభ మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నాయి. 15 మంది నాయకులు అక్కడ కష్టపడి పనిచేస్తున్నారు. వారందరికీ నాతో పాటు వారందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది చెప్తున్నారు. పూర్తిగా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి అందరూ ముందుకెళ్తాము. కేసీఆర్ నానికి సంబంధించి చేసిన ట్వీట్తో తనకు సమాచారం లేదని, కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి పూర్తిగా ముందుకెళ్తామంటూ కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.